హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన జారన్ అనే మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జారన్ ఇదొక మరాఠీ సినిమా. మరాఠీలో జారన్ అంటే చేతపడి అని అర్థం. రీసెంట్గా జూన్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఆగస్టులో ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. రాధకి శేఖర్తో పెళ్ళవుతుంది. వారి కూతురే సయ్యు. సిటీలోని పెద్ద బంగ్లాలో వాళ్ళు నివాసం ఉంటారు. అక్కడికి దూరంగా ఉన్న ఒక విలేజ్లో రాధ తల్లిదండ్రులు నివసిస్తూ ఉంటారు. చాలా కాలంగా ఉంటూ వచ్చిన పాతకాలం నాటి వాళ్ళ ఇల్లుని వాళ్ళ అమ్మకానికి పెడతారు. ఆ ఇంట్లో చివరిసారిగా గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసుకుంటారు. తన కూతురు సయ్యుని తీసుకుని రాధ కూడా తన పుట్టింటికి వెళ్తుంది. తల్లిదండ్రులు వారిని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒక గది తలుపుకి తాళాలు వేసి ఉంటాయి. ఆ గది తాళం హాల్లో నుంచి లోపలికి చూసిన రాధకి ఒక బొమ్మ కనిపిస్తుంది. రాధకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆ గదిలో గంగూతి అనే అమ్మాయి ఉండేది. ఆమె చేతబడి చేస్తుందని అంతా భయపడుతూ ఉండేవాళ్ళు. ఆమెని ఆ గదిని ఖాళీ చేయించమని ఇరుగు పొరుగువారు రాధ తల్లితో చెప్తారు. ఆమె వినిపించకపోవడంతో చుట్టుపక్కల వారే ఆమెని తరిమేస్తారు. ఆమె శుద్ధ పూజలు చేసిన ఆనాటి బొమ్మ అలాగే అక్కడ ఆ ఇంట్లో ఉంటుంది. గంగూతి ఆ ఊరు వదిలి వెళ్ళిపోతూ తాను రాధకు కూడా చేతబడి చేసినట్టుగా చెప్తుంది. అప్పటి నుంచి రాధ ప్రవర్తనలో కూడా కొంత మార్పు వస్తుంది. ఆమెకి ఆ చేతబడి విడిపించడానికి తల్లి చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. మళ్ళీ ఇంతకాలానికి తిరిగి వచ్చిన రాధ తన కూతురు సయ్యి కోసం ఆ వికృతమైన బొమ్మని గదిలో నుంచి బయటకు తీసుకొస్తుంది. అప్పటి నుంచి ఆ కుటుంబానికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ చోటు చేసుకుంటాయి, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. చేతబడి కాన్సెప్ట్ మీద గతంలో చాలా భాషల్లో చాలా సినిమాలే వచ్చాయి. నిజానికి దెయ్యాల సినిమాలు కూడా ధైర్యంగా చూసేవాళ్ళు చేతబడి సినిమాలు చూడడానికి కొంతవరకు భయపడుతూ ఉంటారు. అందుకు కారణం చేతబడికి సంబంధించిన వాతావరణం మనసుపై మరింత ప్రభావితం చూపించేలాగా ఉంటాయి. అలాంటి చేతబడికి నేపథ్యంలో వచ్చిన సినిమానే ఈ జారన్ మూవీ. మానసిక వ్యాధితో బాధపడే రాధ అనే ఒక పాత్ర, దానికి తోడు చిన్నతనంలో ఆమెపై జరిగిన ఒక శుద్ధ ప్రయోగం, ఈ 2 సమస్యల నుంచి తమ కూతుర్ని కాపాడుకోవడం కోసం ఆరాటపడే ఒక కుటుంబం, ఈ 3 ఎలిమెంట్స్ చుట్టూ తిరిగే ఈ స్టోరీకి మరాఠీ సంస్కృతి సాంప్రదాయాలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. చాలా తక్కువ పాత్రలతో తక్కువ లొకేషన్స్తో ఈ అవుట్పుట్ని తీసుకొచ్చారని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ సినిమా కథ నడుస్తున్నప్పుడు అందరినీ కొన్ని ప్రశ్నలు అలాగే వెంటాడుతూ ఉంటాయి. మానసిక స్థితి సరిగ్గా లేని తల్లి దగ్గర కూతుర్ని ఎలా ఉంచారు, ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర చూసుకోమని పెట్టచ్చు కదా. ఈ వైపు నుంచి సినిమాలో ఇచ్చిన ఒక ట్విస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక వేషంతోనే భయపెట్టేలా ఉన్న ఒక ఒంటరి స్త్రీకి ఎవరైనా ఇల్లు అద్దెకిస్తారా, శుద్ధ పూజలు చేసిన బొమ్మని అలాగే గదిలోనే ఉంచుతారా, ఈ డౌట్ మాత్రం అలాగే ఉండిపోతుంది సినిమా చూసిన తర్వాత. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది, ఎడిటింగ్ వర్క్ కూడా చాలా వరకు నీట్గానే ఉంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అమృత సుభాష్ తన నటన ఈ సినిమాకే హైలైట్గా నిలుస్తుంది. మానసిక వ్యాధితో బాధపడే వారి ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఆమె ఈ పాత్ర ద్వారా పలికించిన తీరు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక డైరెక్టర్ ఈ స్టోరీని ఆవిష్కరించిన విధానం బాగుంది. అట్లాగే పాత్రలను డిజైన్ చేసిన విధానం కానీ ట్విస్టులు కానీ అన్నీ ఆకట్టుకున్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ జరాన్ మూవీ గ్రామాల్లోని మూఢనమ్మకాల మధ్య చేతపడి భయాల మధ్య పెరిగిన ఒక అమ్మాయి జీవితంపై ఆ ప్రభావం ఎలా పడింది, ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి ఈ విషయాలు అనే ఒక కోణంలో నడిచిన ఈ స్టోరీ ప్రేక్షకుల దగ్గర ఇంట్రెస్ట్ చాలా వరకు రేకెత్తిస్తుందనే చెప్పాలి. ఇలాంటి టైప్ ఆఫ్ చేతబడి సినిమాలు బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.